విద్యావంతులు ముందుకొస్తేనే గ్రామాలు బాగుపడతాయి. ఒకప్పుడు పెద్ద మనుషులుగా ఉన్నవారే పంచాయతీల్లో పోటీ చేసేవారు. కానీ ఈసారి తెలంగాణ పల్లెల్లో విద్యావంతుల పోటీతో ఎన్నికలు రసవత్రంగా మారాయి. దశాబ్ద కాలంగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో విద్యావంతుల పాత్ర పెరుగుతోంది. కానీ ఈసారి మహిళలు కూడా ఉద్యోగాలు వదిలేసి వచ్చి గ్రామాల అభివృద్ధిపై కేంద్రీకరించారు. కొందరు గ్రామాభివృద్ధి కోసం అడుగు వేస్తే మరికొందరు తమ రాజకీయ ప్రయాణంలో ఇదే తొలి అడుగు అంటున్నారు. కామారెడ్డి జిల్లాలో విద్యావంతులైన మహిళల పోటీ ఎలా ఉందో చూద్దాం. ఇంటిని చక్కదిద్దుకునే మహిళలు గ్రామ రాజకీయాల్లోకి వస్తే పల్లె సీమలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. విద్యావంతులైన మహిళలు సారథ్యం వహించిన గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి బాగా జరిగిందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు మండల పరిధిలో విద్యావంతులైన 3 మహిళలు తమ ఉద్యోగాలు వదిలేసి వచ్చి పుట్టిన గడ్డకు ఎంతో కొంత సేవ చేయాలి అని రాజకీయాల్లోకి దిగి సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్నారు. బిక్కనూరు గ్రామంలో పుట్టి పెరిగిన మైత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికా వెళ్లి కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. 7 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా స్వంత ఊరికి తిరిగి వచ్చేసిన మైత్రి తన పిల్లల్ని ఇక్కడే ఉన్నత విద్యలు చదివించుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మైత్రి నామినేషన్ వేయడం చూసి గ్రామస్తులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమెకు గ్రామమంతా బ్రహ్మరథం పడుతోంది. తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నట్లు మైత్రి చెప్పారు. చాలా మందికి ఇల్లు ఎవరికి ఏది వర్తించాలో అది వర్తించట్లేదు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయండి ప్రభుత్వ పథకాలు డైరెక్ట్గా వాళ్ళకి చెందట్లేదు. మధ్యలో దళారులు ఉండడు, వాళ్ళు తీసుకోవడం. మాకు కూడా ఎన్నో తెలియదు, మేము చదువుకున్నాం కానీ మాకు కూడా ఎన్నో పథకాలు తెలియదు. అవి తెలుసుకొని అందరి ప్రజలకు వాళ్ళకు అందాల చేయాలనేది నా ఉద్దేశం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించిన ప్రత్యూష తన గ్రామంలో నాయకురాలిగా ఎదగాలి అని భావిస్తోంది. పిల్లలకు చదువు చెబుతూ ప్రజల సమస్యలను కూడా పరిశీలించింది. గ్రామం కోసం ఉద్యోగాన్ని వదిలేసి సర్పంచ్గా నామినేషన్ వేసింది ప్రత్యూష. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెబుతుంది ప్రత్యూష. నన్ను కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మంచి స్థాయిలో పనిచేస్తాను. అలాగే జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయి లెవెల్లో ఖచ్చితంగా మంచి పనులు చేసి మంచి బిక్నూరుకి మంచి పేరు తీసుకొస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంకాన్ చదివిన మరి శ్రీనిధి బిక్నూరు మండలం కాచాపూర్ గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసింది. గ్రామంలోని సమస్యలు చూస్తూ పెరిగిన ఆమె చదువు పూర్తి కాగానే రాజకీయాల్లోకి రావాలి అని నిర్ణయించుకుంది. అవకాశం రావడంతో పోటీ చేస్తుంది. నా రాజకీయ ప్రయాణానికి మొదటి అడుగుగా భావిస్తూ పోటీ చేస్తున్నట్లుగా తెలిపింది శ్రీనిధి. గ్రామ అభివృద్ధి చేయాలని, ఒక ఊరు డెవలప్మెంట్ కోసం అని నేను ముందుకు వచ్చాను. ఏం ఉన్నా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ గ్రామ అభివృద్ధి కోసమే పని చేస్తానని మాటిస్తున్నాను. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న విద్యావంతులు తిరిగి స్వంత ఊరికి వచ్చి ఊరిని అభివృద్ధి చేయడానికి సిద్ధపడటాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు. పల్లెల ప్రగతికి ఇది తొలి మెట్టు అవుతుందని అంటున్నారు. మరికొందరు తమ రాజకీయ ప్రయాణానికి మొదటి మెట్టుగా పంచాయతీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఏదేమైనా విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే మంచిదే అనే అభిప్రాయం